సీఎం పచ్చ జెండా ముందుగా అనుకున్న ప్రకారమే జూన్ ఆఖరికి రాకపోకలు, తర్వాత 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణం. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలోనే విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరి నాటికి వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి కాజా నుంచి వెంకటపాలెం గొల్లపూడి మీదుగా చిన్నవుటుపల్లి వరకు బైపాస్ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మించబోతున్నారు. రాజధాని ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక హైవే అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ను సులువుగా తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నవుటిపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్ చెన్నై కోల్కతా హైవే బైపాస్ ఉండగా అందులోని కాజా గొల్లపూడి ప్యాకేజ్ 17.88 కిలోమీటర్లు ఉంది. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్తుంది. వీటిలో E3, E10, E13, E15 గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట్ల NHAI అండర్ పాస్లు నిర్మించింది. దీనివల్ల ఆయా గ్రిడ్ రోడ్లో రాకపోకలు సాగించే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే E3, E9, E11, E12, E14 గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్ పాస్ లేకుండా